హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇది చాలా పాత వీడియో అనమాట. నాకు పోస్ట్ చేయడానికి టైం లేదు. ఇక్కడ నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే దోశలు ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి మా బాబు కోసం తీసుకెళ్తున్నానండి. ఈరోజు మా బాబుది స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది, వాడిది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అందులో అక్కడికి వెళ్ళాము. ఇదే మా అబ్బాయి కాస్ట్యూమ్స్ బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళే మేకప్ చేశారు, కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చారు. వాడిది కీ చూపిస్తున్నాడు, ఎంత చిన్నది తీసుకున్నాడు. అమ్మ నేను పాప ముగ్గురం వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాడికి ఫస్ట్ తినిపించేసినాము. అప్పటికే పిల్లలందరూ చాలా హడావిడిగా రెడీ అయిపోయారండి. వాళ్ళ నాన్నకి వీడియో కాల్లో పోజులు ఇస్తా ఉన్నాడు నా కొడుకు. వాళ్ళ నాన్న రాలేదు, అందుకు వాళ్ళ నాన్నకి పంపించడానికి వీడియోస్ కొన్ని తీయమని చెప్పి తీస్తున్నానండి. మా బుడ్డిదైతే ఫుల్ హ్యాపీ అనమాట. అన్న దగ్గరికి వెళ్తున్నాము అనగానే స్కూల్ కూడా చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. వాళ్ళ టీచర్స్ అంతా బాగా ఆర్గనైజ్ చేశారండి. మా పాప నిద్రపోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు పడుకోలేదు. మా బాబుది డ్యాన్స్ ప్రోగ్రాం వచ్చేసరికి ఎంత 12:30 అట్లా ఆ మధ్య అయింది టైము. చాలా లేట్ అయిపోయింది అసలు. డ్యాన్స్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎల్కేజీ యూకేజీ పిల్లలతో సహా అందరూ చేసినారు. చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసినారు. నిద్ర మేల్కొని అంత గుర్తుపెట్టుకొని వాళ్ళు చేయడం అనేది చాలా గ్రేట్. స్కూల్ వాళ్ళు కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి నిన్నారు, అంతా గజిబిజి లేకుండా. ఇంకా నన్ను లోపలికి పిలుచుకెళ్ళిపోయాడు మా బాబు. స్క్రీన్ ఒకటి వాళ్ళకి అరేంజ్ చేశారు లోపలనే, అది చూసుకుంటూ మేము లోపలే ఉండిపోయాము. ఎందుకంటే రెడీ అయిన పిల్లల్ని బయటికి వదిలేస్తే ఇంకా వాళ్ళు తప్పిపోతారు గ్రూప్లో నుంచి అన్న కారణంగా అందరినీ కాస్ట్యూమ్స్ తోటి రెడీ చేయించేసి లోపల పెట్టేసి ఒక స్క్రీన్ కూడా వాళ్ళ కోసం అరేంజ్ చేశారు. ఇంకా నేను అక్కడే ఉండిపోయాను బాబు దగ్గరే. ఫైనల్గా ఇది మా ఓడిది గ్రూప్ అనమాట, డ్యాన్స్ గ్రూప్, వాళ్ళ క్లాస్ వాళ్ళది. డల్ అయిపోతా అన్నాడు మా వాడు సడన్గా. ఇంకా నేను మధ్యలో వెళ్ళి మాట్లాడిస్తా ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటా ఉన్నాడు. లేట్ అయిపోయింది. ఈ పిల్లలు కరాటే లాంటివన్నీ పర్ఫామ్ చేసినారు, చాలా బాగా చేసినారండి వీళ్ళు కూడా. వీళ్ళందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా అందరూ వచ్చి నిన్నారు. జబర్దస్త్ అప్పారావు, తర్వాత వినోద్, శాంతి స్వరూప్, ఇంకొకరు రాజమౌళి అంటారు కదా, ఆయన కూడా వచ్చి నిన్నారు. వాళ్ళతోటి ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఒకరి మీద ఒకరు పడుకొని కిందన మేకులున్న బెడ్ అట్లాగా వేసేసుకొని పైన రాయి, అది స్టోన్ పగలగొట్టిస్తూ ఉన్నారు ఆయనతోటి. ఆయన అసలు భయపడిపోతూ ఉన్నాడు, ఈ అడ్వెంచరస్ అన్నీ నాతో చేయిస్తున్నారని. కానీ ఈ అమ్మాయిలు గ్రేట్ కదా, అసలు చాలా బాగా చేశారండి. పర్ఫార్మెన్స్లు అయితే చాలా బాగున్నాయి. ఈ చిన్న పిల్లలు ఇంకా ఫైర్ రింగ్లోంచి దూకారనమాట. ఇంకా వాళ్ళు దూకుతూ ఉండగానే ప్రతి రౌండ్కి వాళ్ళు హైట్ డిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు పైకి. అసలు నాకైతే భయమేసింది సర్టెన్ టైమ్స్లో. ఇంత కష్టతరమైన విన్యాసాలు అవసరమా అనిపించింది. కానీ వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు, బాగా చేశారు కూడా, వాళ్ళు మంచిగా చేశారు. ఇంకా ఫైనల్గా నా హీరో పర్ఫార్మెన్స్ వచ్చేసిందనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. నేనైతే ఫుల్ హ్యాపీ. ఆ రోజు లైవ్లో చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు నా కొడుకుని. అసలు నాకు ఎంత గ్రేట్నెస్గా అనిపించిందంటే ఫుల్ హ్యాపీ అనమాట నేను ఆ రోజంతా. ఆ 3-4 డేస్ కూడా నేను ఎంతమందికి చూపించుకున్నానో ఈ వీడియో, అసలు ఎంతమందికి చెప్పానో మా బాబు అని చెప్పి. ఇంకా మధ్యలో వాడికి పేరు ఇచ్చారు కదా, ఆ పిల్ల కొంచెం లడ్డుగా ఉంది కదా, అంటే క్యూట్గా ఉంది, బొద్దుగా ఉంది కదా, ఆ పిల్లనైతే ఎత్తి గరగర తిప్పేస్తూ ఉన్నాడు. నాకైతే నవ్వు వచ్చింది తెలుసా. అస్సలు నా పెద్ద కొడుకు అమ్మాయిలతోనే మాట్లాడాడు, అలాంటిది అసలు వాళ్ళతోటి ఇంత మంచిగా కోఆర్డినేట్ చేసి డ్యాన్స్ చేస్తాడంటే నేను అసలు నమ్మలేదు. బట్ ఓకే, బాగా చేసినాడు. భవిష్, ఎప్పుడైనా సరే నీకు అమ్మ వీడియోస్ చూసినప్పుడు నా మాటలు నీకు ఎప్పుడు గుర్తుండిపోవాలనే ఈ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. నువ్వు పెద్దగా అయిపోయినా, నేను ఉన్నా లేకపోయినా సరే నీకు ఈ వీడియోస్ ఎప్పుడు గుర్తుండాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నానన్నా. వాళ్ళ చెల్లెలు కూడా అసలు నైట్ అంతా మేల్కొంది వాళ్ళ అన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలని. చూసేదాకా అది నిద్రపోలేదు అసలు. ఎంత లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసరికి 1:30 అలాగ అయిపోయింది. అయినా కూడా పాప మేల్కొనే ఉంది.
చాలా బాగా చేసావు భవిష్. నాకైతే చాలా బాగా నచ్చింది నీ పర్ఫార్మెన్స్. నువ్వు ఇట్లాగే ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్న.